రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం కలకలం రేపుతుంది. ఈ విషాద ఘటనలో 5 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. రెగ్యులర్గా పాలు తీసుకుని పిల్లలు కూడా ఇస్తారు. మీరు కూడా తాగుతారా? పిల్లలకి ఇస్తారు. మీరు ఎవరు తాగట్లేదా? ఇంట్లో కూడా చేశారు. కానీ పైన పెద్దవాళ్ళకి ఏం కాలేదా? ఎప్పుడు తెలిసింది? మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 2 చిన్నారులు కూడా ఉన్నారు. ప్రాథమిక పరీక్షల్లో బాధితుల రక్తంలో యూరియా, సీరం క్రియేటిన్ స్థాయిలు పెరిగినట్లు తేలింది. దీనివల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు చెప్పారు. ప్రభుత్వం ఈ సంఘటన పైన దర్యాప్తునకు ఆదేశించింది. దీనివల్ల ఇప్పటికే 4 చనిపోయారు. 8 మంది హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా 2 వెంటిలేటర్ పైన ఉన్నారు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం నమూనాలను కూడా తీసుకుని డిఫరెంట్ ల్యాబ్స్కి టెస్టింగ్ పంపించారు. ఎవరైతే దీనికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కస్టడీలో కూడా తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా జరుగుతూ ఉంది. పోలీసులు ప్రధాన నిందితుడైన పాల వ్యాపారిని గణేష్ ని అదుపులోకి తీసుకున్నారు. వరలక్ష్మి మిల్క్ డైరీ నుంచి సరఫరా అయిన పాల వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తూ ఉండడంతో ఆ డైరీ నుంచి సరఫరాను నిలిపివేశారు. పాల నమూనాలను ల్యాబ్ పరీక్షల కోసం పంపారు. ప్రజలు పాల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాజమండ్రి లాలా చెరువు, చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ వంటి ప్రాంతాల్లో ప్రజలు అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 15 తర్వాత ఒకే ప్రాంతానికి చెందిన 14 మంది ప్రజలు తీవ్రమైన వాంతులు, కడుపుబ్బరం, మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. బాధితులు తాము వాడిన పాలు, పెరుగు చేదుగా ఉన్నట్టు గమనించారు. మహాశివరాత్రి రోజున ఈ తేడాను స్పష్టంగా గుర్తించినట్లు వారు పోలీసులకు తెలిపారు. ఒకే ప్రాంతానికి చెందిన 4 వృద్ధులు కిడ్నీ సమస్యలతో ఆసుపత్రికి రావడంతో కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఆసుపత్రిలో గురైన వారందరికీ గణేష్ అనే ఒకే వ్యాపారి పాలు సరఫరా చేసినట్లు గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ మోసం బయటపడింది. ఈ ఘటనలో ఇప్పటికే 5 మరణించారు. బాధితులలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులతో పాటు 5 నెలల పసికందు, 3 ఏళ్ల బాలుడు కూడా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 4 అస్వస్థత గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆహార భద్రత అధికారులు పాల నమూనాలను సేకరించి విశాఖ ల్యాబ్కు పరీక్షల నిమిత్తం పంపారు. బాధితుల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాలను ఇప్పటికే టాక్సికాలజీ పరీక్షల నిమిత్తం పంపారు. ఆ నివేదికలు వచ్చిన తర్వాతే కిడ్నీలు దెబ్బ తినడానికి, వారి మరణాలకు పాలు కారణమా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనేది స్పష్టంగా వెల్లడవుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పాలను తయారు చేసి లాభాలు గడించాలనే ఉద్దేశంతో వ్యాపారులు పాలను కల్తీ చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ పాలలో అధిక మొత్తంలో యూరియా, సీరం క్రియేటిన్ స్థాయిలు పెరగడానికి కారణమయ్యే ఇతర హానికర రసాయనాలు కలిపినట్లు గుర్తించారు. మరికొన్ని నివేదికల ప్రకారం ఇథిలిన్, గ్లైకాల్ వంటి విషపూరిత పదార్థాల ఉనికిని కూడా కనుగొన్నారు. కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలోని ఒక అనధికార డైరీ నుంచి సరఫరా అయిన పాలు ఈ విషాదానికి కారణమని అధికారులు గుర్తించి దానిని సీల్ చేశారు. ప్రజల్లో కల్తీ పాలను గుర్తించే అవగాహన తక్కువగా ఉండటం మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం తనిఖీలు చేయకపోవడం వంటివి ఇటువంటి ఘటనలకు దారితీస్తున్నాయి. సాధారణంగా పాలను చిక్కగా మార్చడానికి నీళ్లు, స్టార్చ్, యూరియా వంటివి కలుపుతారు. పాలు త్వరగా పాడవకుండా ఉండడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ లేదా ఇతర రసాయనాలు పరిమితికి మించి వాడటం వల్ల కూడా అవి విషతుల్యంగా మారుతున్నాయి. కల్తీ పాలు తాగడం వల్ల బాధితులు అనూరియా అంటే మూత్రం విసర్జించలేకపోవడం వంటి తీవ్రమైన కిడ్నీ సమస్యలకు గురై మరణించారు. పాల శీతలీకరణ యంత్రాల నుంచి లీక్ అయిన ఎథిలిన్ గ్లైకాల్ అనే విష పదార్థం పాలలో కలిసిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఇది కిడ్నీలను దెబ్బతీస్తుంది. ఈ సందర్భంగా పాలలో కల్తీని గుర్తించడం ఎలా అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. నునుపుగా ఏటవాలు ఉపరితలం అంటే టైర్లు లేదా పలకపైన ఒక చుక్క పాలను వేయాలి. స్వచ్ఛమైన పాలు నెమ్మదిగా కిందకు జారుతూ వెనక తెల్లని గీతను వదిలేస్తాయి. అదే నీళ్లు కలిపిన పాలు ఎటువంటి గీత లేకుండా వేగంగా కిందకు జారిపోతాయి. ఇక డిటర్జెంట్ కల్తీని గుర్తించడానికి కొద్దిగా పాలను ఒక బాటిల్లో తీసుకుని బాగా కలపండి. పాలు చక్కటి నురగని ఏర్పరిచి ఆ నురగ ఎక్కువసేపు అలాగే ఉంటే అందులో డిటర్జెంట్ కలిపినట్లు అర్థం. 1 టీ స్పూన్ పాలలో చిటికెడు పసుపు వేయండి. పాలు ఎరుపు లేదా నారింజ రంగులోకి మారితే అందులో యూరియా ఉన్నట్లు గుర్తించాలి. యూరియాని గుర్తించడానికి సోయాబీన్ పౌడర్ మరియు పేపర్ కూడా వాడవచ్చు. పేపర్ నీలం రంగులోకి మారుతుంది. పాలను మరిగించి చల్లార్చిన తర్వాత 2 చుక్కల అయోడిన్ ద్రావణం కలపండి.
పాలు నీలం రంగులోకి మారితే అందులో స్టార్చ్ అంటే పిండి కలిపినట్టు అర్థం. ఇక సింథటిక్ పాలు చేదు రుచిని కలిగి ఉంటాయి. వేళ్ల మధ్య రుద్దినప్పుడు సబ్బు లాంటి అనుభూతినిస్తాయి. వేడి చేసినప్పుడు పసుపు రంగులోకి మారతాయి. పాలను బాగా మరిగించినప్పుడు పైన మందపాటి మీగడ కలిపితే అవి స్వచ్ఛమైన పాలు అని అర్థం. పైన మందపాటి మేగడ కడితే అవి స్వచ్ఛమైనవే పాలు అనే అర్థం. పాల కల్తీకి సంబంధించిన ఇతర సమాచారం కోసం భారత ప్రభుత్వ ఆహార భద్రతా సంస్థ FSSAI బుక్ ని పరిశీలించవచ్చు. కల్తీ పాల వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. లాలా చెరువు, చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి పలువురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు అందరికీ ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, దీని గురించి ఆందోళన చెందవద్దని బాధితుల కుటుంబాలకు సూచించారు. జిల్లా కలెక్టర్, SP, వైద్య ఆరోగ్య శాఖ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కల్తీకి పాల్పడేవారు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన శిక్షలు తప్పవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కల్తీపాల ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. కల్తీపాలు తాగి 5గురు మరణించడం, మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార భద్రతపై నిర్లక్ష్యం ఇందులో కారణమని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఈ ఘటనపై తక్షణమే దృష్టి సారించి బాధితులకు సమగ్ర వైద్యం అందే చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే నిపుణుల బృందాలను నియమించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సంఘటన నేపథ్యంలో రాజమండ్రి, చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇంటింటి సర్వే నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ, మెడికల్ అండ్ హెల్త్ అధికారులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ పాల బాధితుల సమాచారం కోసం 9490600600 నెంబర్ను సంప్రదించవచ్చు. మీరు లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించండి. అలాగే పైన పేర్కొన్న హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కార్తీ కనెక్ట్స్.